ఇంతకీ ఏం చేస్తున్నారు? పన్నీర్ మఖని. పన్నీర్ మఖని. ఓకే ఓకేనండి. మరి కాంతిరేఖ గారు పన్నీర్ మఖని తయారు చేస్తున్నారు. మరి తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పన్నీర్ ముక్కలు 1 కప్పు, వెన్న 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, గసగసాలు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, పసుపు చిటికెడు, వెల్లుల్లి రెబ్బలు 3, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం చిన్న ముక్క, తరిగిన ఉల్లిపాయ 1, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, పంచదార 1/2 టీ స్పూన్. రెడీ? 1 2 3 స్టార్ట్. ఫస్ట్ పన్నీర్ని తీసుకొని షాలో ఫ్రై చేసుకుంటే చాలు. వేసేయమంటారా? యా. తర్వాత ఈ పక్క ఆన్ చేసి ఆల్రెడీ ఆనియన్స్, ఎండుమిరపకాయలు, గసగసాలు, అల్లం వెల్లుల్లి ఇవన్నీ నూరిన పేస్ట్ని ఇటువైపు ఫ్రై చేసుకుందాం. గసగసాలు నైటే రాత్రిపూటే నానబెట్టుకుంటే బాగా పేస్ట్ అవుతాయి, లేకపోతే అవి సీడ్స్ లాగే తెలుస్తున్నట్టు అనిపిస్తుంది. ఓకే. కొంచెం గరం మసాలా, ఓకే, కొంచెం జీలకర్ర పొడి, ధనియా పౌడర్, ఓకే, కొంచెం పసుపు, వాటర్ కావాలి. చాలా చాలా. సో అయితే మనకి ఇందులోకి గ్రేవీకి అంతా కూడా ఈ ఆనియన్ ఆనియన్ పేస్ట్ ఇవేనండి. ఓకే. ఇంకా వేసేయడమేనా అందులో? ఓకే. ఇంకా ఇప్పుడు ఇందులో ఏమైనా యాడ్ చేయాలా అండి? చక్కెర యాడ్ చేయాలి కొంచెం. మనం కావాలంటే క్యాషూ నట్స్ ఇందాక ఆనియన్స్ ఇవన్నీ పేస్ట్ చేసాం కదా, అందులో వేసి పేస్ట్ కూడా చేసుకోవచ్చు కదా. పేస్ట్ వద్దు, ఇవి ఇలా నట్స్ గానే ఉంటే బాగుంటుంది. అయిపోయింది. ఓకే, తీసేసేయండి డిష్లో. సో రోటీ కూడా తెచ్చారా కాంబినేషన్? అవునండి. అండ్ అక్కడ చక్కగా ఫ్లవర్ బాస్కెట్ కూడా చేసినట్టున్నారు. అవునండి. వెరీ గుడ్. పన్నీర్ మక్కని రెడీ అండి. రెడీ. ఓకే ఓకే అండి. మరి వేడివేడిగా పన్నీర్ మక్ని రెడీ అయిపోయింది. మరి టైం అయితే 12 minutes 43 seconds అయింది. మీరు చేసిన పన్నీర్ మక్కని ఏంటంటే, పన్నీర్ మక్కనీలో మీరు ఉల్లిపాయ పేస్ట్ వాడారు. ఉల్లి పేస్ట్ వాడేటప్పుడు ఏంటంటే, ఉల్లిపాయలు వేగడానికి మనకి ఎంత టైం తీసుకుంటుందో దాన్ని కూడా మనం అలా ఫ్రై చేయాలి. ఉల్లిపాయల కంటే కూడా ఉల్లిపాయ పేస్ట్ తీసుకునేటప్పుడు యూ షుడ్ బి మోర్ కేర్ఫుల్ అది వండేటప్పుడు. లేకపోతే మీకు ఆ ఘాటు, ఇప్పుడు ఉల్లిపాయలు, క్యాబేజ్ వాటికి అన్నిటి కూడా పంజెంట్ ఫ్లేవర్ ఉంటుంది, అవి అలాగే ఉండిపోతుంది. సో యూ హ్యావ్ టు కుక్ ప్రాపర్లీ. కొంచెం మీరు అది చూసుకోవాల్సి ఉండే.